దళితులు రాజకీయంగా ఉన్నత స్థానానికి చేరుకుని రాజ్యాధికారం సాధించడమే లక్ష్యంగా దళిత రాజకీయ పోరాట సమితి నిరంతరం పనిచేస్తుందని ఆ సంస్థ నేతలు పేర్కొన్నారు. నెల్లూరు నగరంలోని హోటల్ టూరిజంలో సోమవారం దళిత రాజకీయ పోరాట సమితి కార్యవర్గం ఏర్పాటుకు సంబంధించి సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా టీడీపీ ఎస్సీ సెల్ రాష్ట్ర అధికార ప్రతినిధి మాగంతి కృష్ణ, సీమాంధ్ర ఎంఆర్పీఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ పందింటి సుబ్బయ్య మాదిగ, దళిత గిరిజన ఐక్య వేదిక అధ్యక్షులు డాక్టర్ కలివేలి ఎలీషా కుమార్, ఆల్ ఇండియా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఐక్య వేదిక రాష్ట్ర నాయకులు డేగ రవి, రాఘవేంద్ర, ఎంఈఎఫ్ రాష్ట్ర నేత కుడుమల సుబ్బారావు, పల్లాల శ్రీనివాసులు, గడ్డం శేఖర్ తదితరులు పాల్గొన్నారు. నెల్లూరు జిల్లా అధ్యక్షుడిగా తలారి ఆనందరావును, ఉపాధ్యక్షులుగా సూరబత్తన రవీంద్ర, నగర అధ్యక్షుడిగా గుంటకాని మోహన్ రావు, నెల్లూరు రూరల్ అధ్యక్షుడిగా సిద్ధవరపు పెంచులయ్యను ప్రకటించారు. జిల్లా మండల రాష్ట్ర నాయకులందరూ కూడా నా నమస్కారాలు. చాలా సంతోషం. దళిత రాజకీయ పోరాట సమితి ఈరోజు ఇక్కడ ఆవిర్భవించడం చాలా సంతోషం. ఈరోజు మీ అందరికీ తెలుసు, రిపబ్లిక్ డే, గణతంత్ర దినోత్సవం. అది గణతంత్ర దినోత్సవానికి అసలు ఆద్యం పోసినటువంటి వాడు బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారు. అంబేద్కర్ గారు ఆయన ఏం చెప్పాడు? బోధించు, సమీకరించు, పోరాడు అని చెప్పాడు. ఆ యొక్క ఆలోచన విధానంతో ఇప్పటికే స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు గడిచిపోయింది. అయినా కూడా దళితుల్లో వెలుగు రాలేదు, ఇంకా చీకట్లోనే ఉన్నాం. కాబట్టి ఈరోజు మాత కృష్ణ ఆధ్వర్యంలో ఈ దళిత రాజకీయ పోరాట సమితి కార్యక్రమాన్ని చేపట్టడం, రాష్ట్ర అధ్యక్షులుగా రమణయ్య గారిని ఎన్నుకోవడం, ఇక్కడ ఈ కమిటీని, జిల్లా కమిటీలు, రాష్ట్ర కమిటీలు అందరిని కూడా ఎన్నుకోవడం చాలా సంతోషకరం. ఎందుకంటే ఈరోజు బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారు మనకి రాజ్యాంగాన్ని ఇచ్చి మనల్ని కూడా తలెత్తుకొని బ్రతకమని చెప్పారు. కానీ ఈ రోజు కూడా 75 సంవత్సరాల స్వాతంత్రం వచ్చినా కూడా మన తల దించుకొని బానిసలుగానే బతుకుతున్నాం. అయినా కూడా ఈరోజు చూసి ఈ యొక్క నూతన కార్యవర్గాన్ని మాతంగి కృష్ణ గారి ఆధ్వర్యంలో, ఇక్కడ మన రాష్ట్ర అధ్యక్షులు రమణయ్య గారి ఆధ్వర్యంలో ఇక్కడ ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం చాలా సంతోషం. మిత్రులారా, మనమంతా కూడా రాజ్యాధికారం వైపు మనమందరం కూడా పయనించాలి పోసాడు. కాబట్టి ఆయన ఆశయాలు నిలబెట్టాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉందని చెప్పేసి కూడా మనవి చేసుకుంటూ, ఈ దళిత రాజకీయ పోరాట సమితి దినదినాభివృద్ధి చెంది బాగా ఈ రాష్ట్రం, ఈ స్టేట్ లో మంచి పేరు తీసుకురావాలని చెప్పి కోరుకుంటూ, ఈరోజు దళిత రాజకీయ పోరాట సమితి టీఆర్పీఎస్ అనే ఒక సంస్థను ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ సంస్థ ఉద్దేశం ఏంటంటే రాష్ట్రంలో ఉండే ఎస్సీ ఎస్టీ బీసీ ముస్లిం మైనార్టీలు అందరూ కలుపుకొని ఒక రాజకీయ శక్తిగా ఎదగాలనే ఉద్దేశంతో ఈ టీఆర్పీఎస్ రాజకీయ పోరాట సమితి అని పెట్టింది. దాంట్లో ఉద్దేశం ఏంటంటే ఒక ఎస్సీ ఎస్టీలో ఒక రాజకీయంగా ఓటు బ్యాంకుగానే చూస్తున్నారు తప్ప ఎక్కడ కూడా వీళ్ళకి ప్రత్యామ్నాయంగా రాజకీయ పార్టీల్లో పదవులు కానీ ఎక్కడ కూడా వీళ్ళకి సమన్వయం జరగడం లేదు. దానివల్ల నెల్లూరు జిల్లాలో ఈరోజు దళిత రాజకీయ పార్టీ పోరాట సమితి ఏర్పాటు చేయడం చాలా సంతోషకరమైన విషయం. ఎందువల్లంటే ఇది ఈ రోజు నుంచి వచ్చిన మైండ్లో విషయం కాదు. ఎప్పటి నుంచో కూడా దీన్ని ఒక రాజకీయ పోరాట సమితిగా ఏర్పాటు చేయవలసిందిగా చాలా రోజుల నుంచి సమీక్ష ఏర్పాటు చేసి మాతంగి కృష్ణ అందరూ కూడా దళిత సంఘాలు అన్ని కూడా దీంట్లో వీరిని విధంగా కూడా మేమందరం కూడా రాజకీయంగా ఎదగాలనే ఉద్దేశంతోనే ఈరోజు టీఆర్పీఎస్ దళిత రాజకీయ పోరాట సమితి ఏర్పాటు చేయడం చాలా సంతోషకరమైన విషయం. అందువలన ఈరోజు ఒక కొత్త కంపెనీని ఏర్పాటు చేయడం చాలా సంతోషకరమైన విషయం. వాళ్ళందరికీ కూడా బెస్ట్ ఆఫ్ లక్ చెప్తూ, అదేవిధంగా ఈరోజు టీఆర్పీఎస్ ఏర్పాటు చేసే విధంగా కూడా అన్ని నెల్లూరు జిల్లాలో ఫస్ట్ అన్ని కమిటీలు ఏర్పాటు చేసుకొని తర్వాత అన్ని జిల్లాల్లో కూడా ఈ టీఆర్పీఎస్ ఇటు రాష్ట్రంలోనే దేశంలో కూడా ఒక గుర్తింపు ఉండే విధంగా కూడా మేమందరం కూడా మరి భారతదేశంలో దళితులు ఉన్నటువంటి 20% ఉండగా దళితులందరూ కూడా రాజ్యాధికారంలో ఎంతవరకు అభివృద్ధి చెందినటువంటి విషయం అందరికీ తెలిసిన విషయమే. ఆర్థికంగాను రాజకీయంగాను వెనకబడినటువంటి దళితులు చైతన్యవంతం అవ్వాలంటే మరి రాజకీయంతో ముడిపడి ఉన్నటువంటి పరిస్థితులు ఉంటున్నాయి. రాజకీయ చైతన్యం కలిగినప్పుడు ఆటోమేటిక్గా
అందరూ కూడా దళితులు కానీ వెనుకబడిన వర్గాలు కూడా అభివృద్ధి అవ్వడానికి కారణం అవుతుంది. కాబట్టి రాజకీయ చైతన్యం మరి మేము ఓటు బ్యాంక్గా మిగిలిపోకుండా మేము కూడా ఉన్నత వర్గాలతో సమానంగా అభివృద్ధి అవ్వాలంటే రాజకీయ చైతన్యం ఎంత అవసరంగా ఉంది. కాబట్టి రాజకీయ చైతన్యం కావాలంటే మాలో చైతన్యం కలగాలి. ఓటు యొక్క విలువ తెలుసుకొని మరి మేము ఐక్యత కలిగి మా ఓట్లు మేమే వేసుకుని రాజకీయంగా ఎదిగినప్పుడు మాకు సమానత్వమైనటువంటి ఒక పరిపాలనలో కానీ రాజ్యాధికారంలో కూడా మేము సమాన భాగాన్ని అనుభవించడానికి అవకాశం ఉంటుంది. ఎల్లకాలము పేద వర్గాలుగాను ఓటు బ్యాంకులుగా మిగిలిపోయి మరి మేము మరి అణగారిన వర్గాలుగా ఉండకోకుండా మరి ఒక అడుగు ఇప్పుడు ప్రారంభించబడి ఈ ఒక్క అడుగు మరి 1000 అడుగులై లక్షలై కోట్లాది అడుగులై అనేక మందిగా ఐక్యత కలిగి మరి ఈ నెల్లూరు జిల్లాలో మాత్రమే కాకుండా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఉమ్మడి 13 జిల్లాలు మరి భారతదేశంలో దళితులు ఉన్నటువంటి 20%. ఈరోజు జనవరి 26 అన్ని విధాలు కూడా దూరం పెడుతున్న పరిస్థితుల్లో రాజకీయం అనేటటువంటి ఈ యొక్క అభివృద్ధి పదాన్ని ఈరోజు దళిత పోరాట సమితి అనేటటువంటి ఒక ఆర్గనైజేషన్ ద్వారా దళితులు అనేవారు వెనకబడ్డ జాతిలో ఉంటూ అభివృద్ధికి చెందాలనేటటువంటి ఉద్దేశం మీదట డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్తారు, రాజ్యాధికారం ఉన్నప్పుడు మాత్రమే సాధించే స్థాయికి ఎదుగుతారని చెప్తారు. కాంశీరామ్ గారు చెప్తారు, రాజ్యాధికారం అనేది మాస్టర్ కీ అని చెప్తారు. ఆ విధంగా ఏదైతే రాజ్యాధికారం అనేది ఈరోజు రాజకీయ నాయకులకి అదే అవసరమో దళితులకు కూడా రాజకీయం అవసరం, శాసించే స్థాయికి ఎదగాలి అనేటటువంటి ఉద్దేశం మీదట ఈ నెల్లూరులో ఉన్నటువంటి కొంతమంది ఏదైతే రాజకీయంగా ఆశ్రయించినటువంటి టీం కలిసి ఈరోజు దళిత రాజకీయ పోరాట సమితి అనేటటువంటి ఒక ఆర్గనైజేషన్ ప్రారంభించి వీరు రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా రాజకీయంగా దళితులు ఎదగాలి అని అంటే ఏ రకమైన అవకాశాలు ఏ రకంగా ముందుకెళ్ళాలి, అవకాశాలు కావాలంటే మనం ఏ విధంగా మనం క్రమశిక్షణతో ఉండాలి, అభివృద్ధి చెందాలంటే రాజకీయంగా ఏ రకమైనటువంటి నాలెడ్జ్ కలగాలనే ఉద్దేశం మీదట దళిత రాజకీయ పోరాట సమితి అనేటటువంటి ఆర్గనైజేషన్ ప్రారంభించడం శుభ పరిణామం, సంతోషం. ఇక్కడ ఉన్నటువంటి దళిత నాయకులందరూ కూడా దళిత ఆర్గనైజేషన్లందరూ కూడా ఈ యొక్క దళిత రాజకీయ పోరాట సమితికి వెన్నంటే ఉంటారని తెలియజేస్తూ వారు రాబోయే రోజుల్లో మంచి మంచి శిఖరాలకు ఎదగాలని అదేవిధంగా రాజకీయంగా ముందుకు సాగాలని మేము ఆల్ ఇండియా ఎస్సీ బీసీ మైనారిటీ యునైటెడ్ ఫోరం తరఫున వారిని ఆశీర్వదిస్తూ ఆల్ ద బెస్ట్ చెప్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ నమస్కారం. మరి ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఆశయాలను ఆయన స్ఫూర్తిని కాంశీరామ్ గారు ఈరోజు ఆవిర్భావం చేసుకోవడం చాలా సంతోషం. ఈరోజు బ్రహ్మాండంగా రాష్ట్ర అధ్యక్షులుగా టీఆర్ఎస్ రాష్ట్ర అధ్యక్షులుగా వైవి రమణయ్య గారు మంచి జ్ఞానం ఉన్నటువంటి వ్యక్తి. ఆయన ప్రజల్లో సమస్యలు ఏంది, వాళ్ళకి ఏ విధంగా మనం సేవ చేస్తే బాగుంటుందనే ఆలోచనగా ఉన్న రమణయ్య గారికి రాష్ట్ర అధ్యక్షులుగా ఉన్నటువంటి ఆయన్ని సంతోషిస్తున్నాం. చాలా ఆయనకి శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నాం. మరి అదేవిధంగా జిల్లా కమిటీ కానీ రాష్ట్ర కమిటీ అదేవిధంగా నియోజకవర్గ కమిటీలు మండల కమిటీలు అందరూ కూడా కొంతమందిని ఈరోజు వాళ్ళని నియమించుకోవడం చాలా సంతోషం. జిల్లా మొత్తం కూడా కాకుండా రాష్ట్ర స్థాయిలో కూడా రాబోయే రోజుల్లో మా అందరి సహాయాలందరినీ వాళ్ళకి ఉంటాయని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ మరి మేము అందరం కూడా మాకు ఈరోజు ఈ ముఖ్య అతిథులుగా వచ్చేసినటువంటి పందిరి సుబ్బయ్య గారు, డేగా రవిరాఘవేంద్ర గారు, మరి కుడుముల సుబ్బారావు గారు, మరి పల్లాల శ్రీను గారు, మరి యలేష్ కుమార్ గారు, మరి అదేవిధంగా మన గట్టా శేఖర్ గారు, మరి మన అన్న కృపాకరణ గారు అందరూ కూడా ఇక్కడికి ఇచ్చేసినటువంటి ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ మరి మాకు ఈ అవకాశం కల్పించినటువంటి మా ఈ టీఆర్ఎస్ కమిటీ అందరూ కూడా జిల్లా కమిటీ రాష్ట్ర కమిటీ అందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను.